బెట్టింగ్ యాప్స్ అన్వేష్ హలో, నేను మీ సేమ్ యోగా. ఈరోజు మీకోసం మంచి వీడియో చేద్దామని వస్తాం. మళ్ళీ చాలా యూజ్ఫుల్ టెక్నిక్. మార్షల్ ఆర్ట్స్ అంటేనే MTNR. ఓకే, కరాటే అంటే ఒట్టి చెడు చేసే విద్య. ఎందుకు ఒట్టి చెడు చేస్తామంటే మనం ప్రతిసారి వెపన్స్ ఎన్మల్ పెట్టి తిరగలేం కదా. సో ఈ కరాటే లాంటి విద్యను చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వెపన్ ప్రతిసారి వెనకేసుకుని తిరగలేదు. మనం తిరగలేము కదా, వెపన్ వేసుకున్నాం మనం ప్రతిసారి ఎన్మల్ తెలిసి తిరగలేము. సో ఎప్పుడైతే మనం ఎలాంటి విద్యను నేర్చుకున్నామో, ఎలాంటి ఆయుధం వచ్చినా సరే మనం ఓన్లీ అంటి హ్యాండ్ తోనే మనం అటాక్ చేయగలుగుతాం, డిఫెన్స్ చేయగలుగుతాం, ఏమే చేయగలుగుతాం. సో ఇలాంటి విద్యలు మీరు అందరూ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఆరోగ్యం కోసం, ఆత్మరక్షణ కోసం ఈ విద్యను మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాం అంటే ఎవరు కూడా అనేది ఒకప్పుడు రాలేదు, అవేర్నెస్ వచ్చింది. చాలా మందిలో చాలా మంచి అవేర్నెస్ వచ్చింది. ఇలాంటి విద్యలు నేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి, ఆత్మరక్షణకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి అందరూ చేస్తాం. ఆత్మరక్షణకి మనం కాపాడుకోవచ్చు, మన వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. మీకు ఒకసారి ప్రీవియస్ వీడియో చెప్పాను కూడా, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మా నాన్నగారు నేను కాపాడుకోగలిగాను. అది ఎంత సంతోషం ఉండేది. మా నాన్నగారు నేను కాపాడుకోగలిగాను తెచ్చి మనకి దానికి విలువ కట్టగలం. మా తండ్రిని నేను కాపాడుకోగలిగాను అంటే అసలు నిజంగా చాలా సంతోషమైన విషయం. ఇప్పటికి నేను ఆ విషయంలో చాలా సంతోషపడతాను. సో మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు సిచ్యువేషన్స్. మీ పనులు చెప్తాను. ఆడపిల్లలు మరీ చెప్తాను. మీకు ఆడపిల్లలు అంటే మీకు మీరు తక్కువ చేసుకుంటారు జనరల్ గా. వద్దు, మీరు చాలా ఎనర్జెటిక్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటారు. మీరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మంచి ఫుడ్ తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఇలాంటి విద్యలు వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. ఓకే, మీరు చేసే వర్క్ కూడా అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. సో మీరు కంపల్సరీ ఇలా విజయం చేయండి. అయితే ఈ రోజు ఇంత పరిగెత్తులని మీకోసం వీడియో చేస్తున్నారు సార్. మా ప్రతిజ్ఞ కూడా తీసుకొచ్చి చేయొచ్చు. తనకి క్లాస్ ఉంటే, నా క్లాస్ ఉంటే చాలా వెరీ బిజీ షెడ్యూల్. ఆ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి ఏదో ఎవరు ఉపయోగపడుతుంది. అందరూ మార్షల్ ఆర్ట్స్ చేసుకున్నారు. ప్రతి ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ చేసుకున్న వ్యక్తి ఉండాలని చేస్తే నాకు ఆ ఇల్లు అంటే అన్ని కూడా తెలుసా. పెద్దవాళ్ళు, పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయండి. దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ పంపించండి. లేదు అంటే నా వీడియోస్ పెట్టి చూడండి. ఎందుకంటే మీరు నేర్చుకునే విధంగానే నేను దాంట్లో ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఎక్కడో మారుమూల ఉన్న స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు ఈ వీడియోస్ చూసి. వెరీ సూపర్. ఓకే, మీ అందరికి మార్షల్ ఆర్ట్స్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మన వీడియోకి పోదాం. ఓకే, ఈరోజు మీకోసం మా ప్రతిజ్ఞ తీసుకొచ్చాను. మై బెస్ట్ స్టూడెంట్ చెప్పాను కదా, టీచింగ్లో ది బెస్ట్. అంతేగా నేను మెచ్చిన స్టూడెంట్. అందులో మంచి ప్రదీప్ ఈరోజు మన ఆడియన్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం మంచి టెక్నిక్, సింపుల్ టెక్నిక్ కూడా చేసి చూపిస్తాం. నిజ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి చాలా. ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా మందికి డౌట్ అవుతుంది. ఎలా అటాక్ సింపుల్గా ఎలా చేయాలని మీకు ఈరోజు నేర్పించబోతున్నాం. ఓకే ప్రదీప్, సపోజ్ అటాక్ స్ట్రీట్ ఫైట్లో అటాక్ చేశారు. అటాక్ చేస్తే కమాన్ చూడండి ఏం చేశారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఈ టెక్నిక్ని ఎలా చేస్తామంటే, అటాక్ చేసినప్పుడు నేను జస్ట్ ఏమేం చేస్తాను మనం చెప్పాను ప్రీవియస్ వీడియోలో, జస్ట్ డాట్ చేయాలి. కమాన్ ప్రదీప్. ఓకే, నెక్ అటాక్ చేసుకుని కాల్ మీద దానన్న హైట్ అవసరం లేదు, జస్ట్ కాల్ మీద కొట్టినా సరిపోతుంది. కమాన్ ప్రదీప్. 1 2. ఓకే, ఎస్. ఓకే, సింపుల్. ఈ మనిషి ఇక్కడ కదలేడు. వాళ్ళు అటాక్ చేసినా కానీ ఇక్కడ కింద తొక్కుతూ ఉంటాం. అండర్స్టాండ్? మీకు అర్థమైంది కదా. ఓకే, అటాక్ ఎప్పుడు కూడా ఒకటి చేసి వదిలిపెట్టొద్దు. నేను ఏం చేశాను చూడండి. కమాన్ డిఫెన్స్ చేసి యాడ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, మనిషిని తిరగలేము. ఇక్కడ ఏం చేసినా కానీ ఓకే
తిప్పు పడేస్తాం. మనిషి మనం దొరికాడు అంటే ఇక పట్టు ఉండదు. ఓకే, చూడండి ఆ సిచ్యువేషన్. మీరు రెగ్యులర్ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తే కదలండి, కరెంట్ కదలండి. ఇక్కడ ఏం చేసినా సరే తనకు ఏం లేదు, ఎరగ తీసి కింద పడేస్తాం. ఏమైంది, ఎలా ఉంది, నీకు సపోర్ట్ ఉండదు. ఓకే, కావాలంటే దీన్ని తిప్పి పడేయండి. సో చూసా కదా, మనం ఇప్పుడు చేసిన టెక్నిక్ ఏంటంటే అందరికి అర్థమయ్యేటట్టు, ఎవరన్నా చేతుల్లో కొట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం నువ్వు ఏం చేస్తావు, కిక్ కొట్టినప్పుడు ఎలా చేయాలని చెప్పి చెప్పాను. అది వెరీ క్లియర్, చాలా బాగుంది. అయితే ఈరోజు మనం చేస్తుంది ఏంటి, ఎంటీ హ్యాండ్ ఆర్ట్. అది ఒకటి చేతులతో మనం ఫైట్ ఎలా చేయాలి, మన కరాటే అనేది స్పెషాలిటీ. అది అంటే వెపన్తో మనం ప్రతిసారి వెపన్ వేసి తిరగలేం కదా. ఓకే, వెపన్ వేసి తిరిగితే ఏం చేయాలి, లోపల వేస్తారు తీసుకెళ్ళి. సో మన చేతులే మన వెపన్స్. ఓకే, మన బాడీ మన వెపన్. అలా తయారయ్యావు ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఓకే, నువ్వు ఎలా తయారయ్యావు, ఎలా చేస్తావు, ఫర్ అ డే దాని 1000 కిక్స్ 2000 కిక్స్ కొట్టేవాడు. ఓకే, యాప్స్ కానీ వర్కౌట్ కానీ నాన్ స్టాప్ 2 hours 3 hours ఉంటుంది ప్రాక్టీస్. తను అంటే 2 monthsలో 6 pack చేశాడు ఆ అబ్బాయి. అత్యంత దారుణం. డైట్, నో డైట్, రెగ్యులర్ తినే ఫుడ్డే. మాకు అలాంటి డైట్లు కూడా మీకు పెద్ద పట్టించుకోవు. మీకు ఒకసారి ఫోటో కూడా పెడతాను చూడండి. 2 monthsలో 6 pack చేశాడు. అంటే ఎంత కఠోరమైన ప్రాక్టీస్ చేస్తుంటాడు ఒకసారి ఆలోచించండి. అదే ప్రదీప్, ఇంకోటి రీసెంట్గా ఈ మధ్య జరుగుతుంది, మన ఈ యాప్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు ప్రదీప్, చాలా మంది. చూడు అసలు ఈజీ మనీ అంటే ఏదైనా ఈజీగా వచ్చిందంటే పరుగు కూడా అంత ఈజీగానే పోతుంది. అసలు ఈజీగా వచ్చింది ఏది నిలబడదు. అది ఆయన చెప్తారు, అంకులు చెప్తారు కదా, డబ్బు కదా. నిజంగా అంతే ప్రదీప్, కష్టపడితేనే వచ్చేది. సో ఇలాంటి యాప్స్ వల్ల అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఏదైనా ఎంకరేజ్ చేసినా కానీ వాళ్ళు చూసిపడేయండి బయటకి. చాలా మంది యూట్యూబర్స్ ఎంకరేజ్ చేసేప్పటికీ ఏంటంటే యూట్యూబర్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రదీప్. ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతుంటారు కదా, ఓహో ఇది చెప్పింది కరెక్ట్ ఏమో అని చెప్తేనే నిజంగా పాపం వెళ్తారు. ఏదో తక్కువలో ఏదో మనీ కూడా బాగా వస్తుంది, కానీ తీరా చూస్తే దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ కుటుంబం పొరుగు పోతుంది. చూడు ఎంతమంది మీడియాలో బయటకు వచ్చారు, పెద్ద పెద్ద అందరూ కూడా బయటకు వచ్చారు. అన్వేష్ ఆయన చేసిన వారికి అందరూ బయటకు వచ్చారు. అంతకుముందు తెలియదు కదా, ఇంకా చాలా మంది చేస్తారు, కానీ ఈయన చేసిన దెబ్బకు మొత్తం అందరూ బయటకు వచ్చారు. ఆగిని ప్రదీప్ ఈ మొత్తాన్ని ఆపేసి కేసులు పెట్టడం వల్ల ఆగారు. ఎందుకంటే మన వీడియోస్ అంతా కూడా యంగ్స్టర్స్ చూస్తున్నారు, ప్రతి బాగా ఎక్కువ యంగ్స్టర్స్ చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సిన విషయం ఏంటంటే, దయచేసి ఇలాంటి ఈజీ మనీ కోసం ఇప్పుడు వద్దు, కష్టపడి పని చేసుకోండి, హ్యాపీగా మంచి జాబ్ చేయండి, మంచి పొజిషన్లో ఉండాలి. మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. మన వల్ల మనకి, మన కుటుంబానికి, మన ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు వచ్చే విధంగా ఉండాలి. ఓకేనా, మనం ఏం చేసినా కానీ అలా ఉండాలి. ఓకే, షుడ్ లైక్ అలా యూ. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు రీచ్ అవుతాయి. చక్కగా ఇంటి దగ్గర మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు మీరు హ్యాపీగా. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి మూమెంట్తో మళ్ళీ వస్తాం. ఒక ప్రదీప్ నెక్స్ట్ చాలా మంచి వీడియో ఒకటి చేద్దాం. చాలా ఉన్నాయి చేయాల్సిన వీడియోస్, మాకు టైం దొరక అనేసరి పెడుతున్నాం. మనం చేయబోయే వీడియోస్ సబ్జెక్టు ఆ ఫైట్స్ మీకు ఎక్కడా దొరకదు, ఇది మాత్రం గ్యారెంటీ. ఎస్, మన నాకౌట్ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. నువ్వు చేసిన ప్రాక్టీస్ అది పెట్టినా కానీ మామూలు సబ్జెక్ట్ కాదు, అది భగవంతుడు మా గురువు మాకు ఇచ్చిన సబ్జెక్ట్. అది మా గురువు దయవల్ల మా గురువు గారు ఎస్ఎంపీ జిలానీ గారు ఇచ్చిన మార్షల్ ఆర్ట్స్, ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఆడుతుంది. అలాగే రంగాచార్య మాస్టర్, నాగు మాస్టర్, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని దారుణంగా తయారు చేశారు ప్రాక్టీస్లో. అలాగే నేను మెచ్చిన స్టూడెంట్ అన్నమాట టీచింగ్లో ఈ అబ్బాయి నీలారెడ్డి. మిగతా వాళ్ళంతా ఉన్నారు, చాలా టూ మచ్ ప్రాక్టీస్. రాజా అన్న, విజయ అన్న అందరూ కూడా. ఇంకా కిడ్స్ ఉన్నారు, ఒక 5 members కిడ్స్ ఉన్నారు. గోల్డ్ మెడల్స్ కుట్టాడు. గోపికృష్ణ స్టేట్ నేషనల్ కలిపి 15 గోల్డ్ మెడల్స్ కుట్టాడు అబ్బాయి. నీ ప్రాక్టీస్, నీ ఫైట్ మన ఆడియన్స్ చూపిస్తే ఇలా రాత్రికి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడీ. జై హింద్.
Yeah!